నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలి. ఉద్యమకారుల సంఘం అధ్యక్షులు మారుపల్ల రవి పేర్కొన్నారు. కిలా వరంగల్ కోటలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో నిరసన తెలిపిన తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులు కిలా వరంగల్ అమరవీరుల స్తూపం నుంచి ర్యాలీగా ఆవిర్భావ దినోత్సవ వేడుకల వద్దకు చేరుకున్న ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన ఉద్యమకారులను అడ్డుకున్న పోలీసులు, మంత్రి ఎదుట నిరసన వ్యక్తం చేసిన ఉద్యమకారులు. ఈ సందర్భంగా మారుపల్ల రవి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడచినా తమకు ఇచ్చిన హామీలను అమలు చెయ్యలేదన్నారు. వెంటనే అమలు చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. సిఐ సుకుల్బేగ్ గారు మమ్మల్ని ఆ టెంట్ కింద కూర్చోండి డిస్టర్బ్ అయితే పోతే మిమ్మల్ని మంత్రిని కన్వనిస్తా, వారు పోయేటప్పుడు మిమ్మల్ని కంపల్సరీగా మీ దగ్గరికి వచ్చి వినతి పత్రం తీసుకొని వచ్చి 2 గంటలు మాకు టెంట్ కింద కూర్చొని పెట్టడం జరిగింది. ఎప్పుడు మంత్రి వస్తారో అని మేము ఎదురు చూసుకుంటా, కనీసం నీళ్లు కాకుండా మేము బయటకు వెళ్ళలేక అక్కడనే పడిగాపులు కాసుకుంటూ ఉంటే మంత్రి గారు కుష్మాల నుండి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. దీనివల్ల మా ఉద్యోగాల మనోభావం దెబ్బతీసిన ఈ ప్రభుత్వం మన మనుగడ కొనసాగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంతో కష్టపడి అప్పుడు మా పిల్లలను, మా ఇంటి కుటుంబ సభ్యులను అన్నీ మర్చిపోయి ఆర్థిక వనరులను కూడా కొల్లగొట్టుకొని ఇలా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యోగిస్తే ఈరోజు జరిగిన అవమానం చాలా భరించలేనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం కొత్త అయిన దాంట్లో ఇప్పుడు అనుభవించే పదవులు అనుభవించే వాళ్ళు ఎవరు లేరు. ఇలా అధికార పీఠ మీద ఉన్నాయని పోలీసులు అడ్డుపెట్టి ఈరోజు మమ్మల్ని కనీసం వినతి పత్రం తీసుకోకుండా చేయడం అంటే ఎంతవరకు సమంజసాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. యావత్ ఇవాళ మా ఒక్కరికే కాదు, తెలంగాణ ఉద్యోగకారులందరికీ ఈరోజు వారి మనోభావాలు దెబ్బతిన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మేము అడగలే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా మేము ఉద్యోగకారుల సంఘం పెట్టినాం. మా డిమాండ్ అడిగితే చనిపోయిన వారికి ఫస్ట్ ప్రయాణిస్తామని చెప్పి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఒకరికి కుటుంబంలో కూడా ఉద్యోగం ఇవ్వడం జరిగింది. మిగతా ఉద్యోగకాలకు కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా ఆలోచించిన తరుణంలో కళ్ళబొల్లి మాటలు చెప్పి లేనిపోని వాగ్దానాలు గుమ్మరించి అధికారంలోకి రావడం జరిగింది. ప్రతి ఉద్యోగానికి 250 గజాల స్థలం ఇస్తా అని చెప్పిళ్ళు, 25,000 రూపాయల పెన్షన్ ఇప్పిస్తా అని చెప్పిళ్ళు. ఏ ఒక్కడు కూడా ప్రజాపాలనలో కూడా 16 నెలలకే దరఖాస్తు ఉంటే ఏ ఒక్క దరఖాస్తు కూడా పరిశీలించలేదు. ఇవాళ కార్యాపణ చేయడానికి కేశవరావు కమిటీ వేయడం జరిగింది. ఆ కేశవరావు సంగతి ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పార్టీలు మారే ఆనవాయితీ ఆయనకు ఉద్యోగం అంటే తెలియదు. అటువంటి వాడిని వేయడం కూడా మేము వ్యతిరేకించామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మంత్రి గారి మా వరంగల్ నియోజకవర్గ శాసనసభ్యురాలు ఆమెకు మేము రిపోర్ట్ చేస్తుంటే కూడా పోలీసులు అడ్డుకున్నారంటే ఇవాళ పోలీసు రాజ్యం వెళ్తుందా, ప్రజాప్రతినిధుల రాజ్యం వెళ్తుందా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా ఉద్యోగాల అండదండలతోటి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సాధించినటువంటి తెలంగాణ అనేక మంది ఆత్మ బలిదానాలు, ఆత్మత్యాగాలు చేసి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్నీ కోల్పోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే మొన్న కల్లికొల్లి మాటలు చెప్పి 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి దాంట్లో భాగంగా ఉద్యమకారులను ఆదుకుంటాం, ఉద్యమకారులకు న్యాయం చేస్తాం, ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తాం, అదే రకంగా జీవన భృతిస్తాం 2 నెలలకు అని వాగ్దానం పలికి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి 2.5 ఏళ్ళు మేము వేచి చూడడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఎటువంటి దీనికి ఏమాత్రం ముందడుగు పోకుండా తాత్సారం చేస్తూ తూతు మంత్రంగా ఒక కేశవరావు కమిటీ అని కేశవరావు అంటాడు గోడ మీద ఎక్కడ అధికారం ఉంటే ఆ పార్టీకి పోయి పదవులు అనుభవించి అటువంటికి ఒక కమిటీ సభ్యునిగా, కమిటీ చైర్మన్గా అతనికి
కట్టబెట్టిన దాన్ని కూడా మేము ఉద్యమకారులను వ్యతిరేకిస్తున్నాము. నిజమైన నికార్సైన ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకి తప్పనిసరి న్యాయం చేయాలని చెప్పని ఈ అవతరణ దినోత్సవం సందర్భంగా మేము వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి వస్తే వాళ్ళు పోలీసుల దౌర్జన్యంతో కనీసం మంత్రిని కూడా కలవనీయకుండా మమ్మల్ని నెట్టివేసి చాలా మానసికంగా మమ్మల్ని. సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.